ఇక మెల్ల కూడా వచ్చిండే ఇట్లా వచ్చి మార్పు రావాలి కాంగ్రెస్ కావాలి ఇట్లా అన్నాడు. ఆయనతో ఫోన్లో వీడియో చూస్తుంటే కమిషన్ గుర్తించిన కొన్ని విషయాలు అట ఏమేమి ఉన్నాయి చూద్దాం. సర్కారు బడుల్లో 1వ తరగతిలో అడ్మిషన్లు 26%, 2వ తరగతి వాచకం చదవగలిగే 3వ తరగతి స్టూడెంట్స్ 6.3%, జీరో ఎన్రోల్మెంట్ బడులు 1920 దేశంలో 2వ స్థానం. జీరో ఎన్రోల్మెంట్ బడులు మొత్తం 1920 ఉన్నాయి. మొత్తం రాష్ట్రంలో 82% ప్రైమరీ స్కూళ్లలో మల్టీగ్రేడ్ టీచింగ్ ఉంది. 36% బడుల్లో ఒక్కరే టీచర్. యూనివర్సిటీల్లో 80% టీచింగ్ పోస్టులు ఖాళీ ఉన్నాయి. రాష్ట్రంలో 13.9% కాలేజీలకే న్యాక్ గ్రేడ్ ఉంది. ఇప్పుడు యూనివర్సిటీలు 80% టీచింగ్ పోస్టులు ఖాళీ ఉన్నాయి. భర్తీ చేయొచ్చు కదా శాతగా. మళ్ళా ప్రజాప్రభుత్వం ఆడు ఇటు ఇప్పుడు నేను వెళ్ళిపోతా, మీకు కనిపించను, మాకు కామెడీ ఇప్పుడు వెళ్ళిపోతా, మీకు అవుట్ ఆఫ్ ద బాక్స్ నా మాట వినిపిస్తుంది కదా. ఇక మెల్ల కూడా వచ్చిండే ఇట్లా వచ్చి మార్పు రావాలి కాంగ్రెస్ కావాలి ఇట్లా అన్నాడు. ఆయనతో ఫోన్లో వీడియో చూస్తుంటే ఏంటంటే ఇక్కడ అక్కడెక్కడి నుంచో ఊరికి వచ్చింది, ఇక్కడెక్కడి నుంచి వచ్చింది చూడయా మార్పు చూపెడతా. ఏది చూడు, పసిబిడ్డలను బయటేసే మార్పు వచ్చిందయా. నిన్నటి పేపర్ చూపెడతా. స్ట్రెంత్ మొత్తం తగ్గిపోయింది గవర్నమెంట్ స్కూళ్ళల్లో. బేసిక్ ఫెసిలిటీస్ ఇయ్యక, కనీసం టాయిలెట్స్ కూడా సరిగ్గా లేక వచ్చిందయా మార్పు వచ్చింది. రైతు బంధుకు రామ్ బాడి ఆటో కార్మికులను ఆగం చేసి తులం ఈ పథకాలు ఇప్పుడు ఒకటేడు ఏమన్నా డబ్బులు చెప్పి ఆ గవి చేయలేదంట. 420 హామీలు ఇచ్చిర్రు, 6 గ్యారెంటీలు ఇచ్చిర్రు. అటక మీద కూర్చొని ఇక పైశాచిక ఆనందం పొందుతూ ఉన్నారు. రాష్ట్ర ప్రజలు ఆగమవుతా ఉంటాయి. ఇట్లా వంగుడు, మార్పు రావాలి, చెయ్యి కావాలి, నేను రావాలి, నువ్వు పోవాలి, బొందల పడాలి. చూడు 36% బడుల్లో ఒక్కరే టీచర్ ఉన్నారట. 36% బడుల్లో ఒక్కరే టీచర్. అసలు మిగతా శాతంలో అసలు పిల్లలు ఉన్నారా? స్ట్రెంత్ ఉన్నదా? 36% బడుల్లో ఒకరే టీచర్ ఉన్నారని చెప్తారు. అసలు ఆ 36% బడులు ఎట్లా ఉన్నాయో చెప్పుండ్రి.